కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని అంటూ బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. రేవంత్ పై ఇష్టం వచ్చిన రీతిలో స్పందిస్తున్నారు. అలాంటి వారికి సర్కార్ బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ సీఎం రేవంత్ పై బూతు పదజాలం వాడారు. కార్యకర్తలు విజిల్స్ వేయడంతో సుమన్ ఓ రేంజ్ లో ఊగిపోయారు. రేవంత్ ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపిస్తూ సీఎంను చెప్పుతో కొట్టాలంటూ చెప్పలేని రీతిలో విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్ పై 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక బాల్క సుమన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై తీవ్ర పదజాలం వాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కార్యకర్తలు ఆవేశపడితే నేతలు సర్ది చెప్పాలి. ఇలా నోరు పారేసుకోకూడదు. ఒక్కసారి ఎంపీగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్ సంస్కారం ఇదేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక సీఎంపై వ్యాఖ్యలు కేసుని అంత సులువుగా తీసుకోపోవచ్చునని నోటీసులు ఇచ్చి వివరణ కోరడం, సంతృప్తి చెందకపోతే అరెస్టు వరకు వెళ్లవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇక రేవంత్ పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కొందరు నేతలు కూడా ఇష్టం వచ్చిన రీతిలో రాతలు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారందరినీ ఇప్పుడు గుర్తించి కేసు నమోదు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మల్లారెడ్డి కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే ఆయన ఆచితూచి మాట్లాడారు. మిగతా కొందరు నోరు జారుతున్నారు. అలాంటి వారందరికీ షాక్ తప్పదని తెలుస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.